Hello all, welcome back to Light of Math. Shine your career in the brightness of math light. This is Samudra. As you know, we have discussed set chapter very short answer questions in the last video. And in this video, I will cover short answer questions and long answer questions. మీకు తెలిసినట్లుగా సెట్ చాప్టర్ అనేది చాలా ఈజీ అండ్ ఇందులో మనం మ్యాక్సిమం 8 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని కాన్సన్ట్రేట్ చేసి విన్నట్లయితే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ ఆ 6 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి మీ ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఆ ప్రీవియస్ వీడియోని చూడకపోతే అది కూడా మీరు చూసి 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో ఇంటు ద క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ఫైండ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ మనకి ఇచ్చాడు. ఎక్స్ యూనియన్ వై, ఎక్స్ ఇంటర్సెక్షన్ వై, ఎక్స్ మైనస్ వై, వై మైనస్ ఎక్స్. కొన్ని సెట్స్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉన్నాడు. సో యూనియన్ అంటే ఏంటి? రెండు సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ మనం రాసుకుంటాం. సో యూనియన్ నేమ్ లోనే ఉంది, యూనియన్ అంటే మొత్తం కలిసి అన్నట్టు. సో ఆల్ అన్నమాట. ఇంటర్సెక్షన్ అంటే రెండు సెట్స్ కి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఆ రెండు కామన్ గా కలిగి ఉన్నాయో దాన్ని మనం ఇంటర్సెక్షన్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ సెట్ కి వై సెట్ కి మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ ఇక్కడ మనకి ఈ పార్ట్ కనపడుతుంది కదా, దీన్ని ఇంటర్సెక్షన్ పార్ట్ అంటాం. సో దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఈ ఇక్కడ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై కి వస్తాయి. అట్లాగే ఎక్స్ మైనస్ వై అంటే ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎక్స్ మైనస్ వై అంటే ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బట్ నాట్ వై. అంటే ఇట్లా ఏదైతే ఇట్లా ఇచ్చాడో ఏ మైనస్ బి అని ఇచ్చిన, ఎక్స్ మైనస్ వై అని ఇచ్చిన, మైనస్ అనేది దేనికి ఉందో అందులో అసలు ఆ సెట్ ని మనం టచ్ చేయకూడదు అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ వై అన్నాడు అంటే వై సర్కిల్ చూడండి, వై సర్కిల్ ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇది వై సర్కిల్ కదా. సో ఈ వై సర్కిల్ మొత్తం కవర్ చేసేస్తే మనకి ఏం కనబడుతుంది? సిఐఎల్. సో ఇది మనకి ఎక్స్ మైనస్ వై వస్తుంది. అట్లాగే వై మైనస్ ఎక్స్ అన్నాం. అప్పుడు ఇక్కడ ఎక్స్ సెట్ కి సంబంధం ఉండకూడదు. సో ఎక్స్ మొత్తాన్ని కవర్ చేసేయాలి. సో ఎక్స్ మొత్తాన్ని కవర్ చేసి మనకు కనిపించేది ఏయుట్. సో వై మైనస్ ఎక్స్ అనేది అది వస్తుంది. ఇది వెరీ సింపుల్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ లో. సో సొల్యూషన్ చేద్దాం మనం. ఇక్కడ నుంచి రాస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ది మనం తీసుకున్నాం ఎక్స్ యూనియన్ వై. డైరెక్ట్ ఇట్లా వెన్ డయాగ్రామ్ ఇచ్చేసినప్పుడు మనం డైరెక్ట్ గా దీన్ని చూసి ఆన్సర్ రాసేసేవచ్చు. ఎక్స్ యూనియన్ వై అంటే మొత్తం రెండు సెట్స్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనం రాసుకోవాలి. సో మనం సెట్ రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి వీ షుడ్ యూస్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ ఏమేమి ఉంది? CIL PENAUT. ఓకే, దీన్ని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూడా రాసుకోవచ్చు, రాయకపోయినా నో ప్రాబ్లం. ఒక దాని ఆన్సర్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై. ఎక్స్ కి వై కి కామన్ గా ఉంది. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ అయిన పార్ట్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ పార్ట్ లో మనకి ఏముంది? PEN. 2 అయిపోయింది. థర్డ్ వన్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ లో ఉండాలి, వై లో ఉండకూడదు. సో ఓన్లీ ఎక్స్ లో ఉన్నవి మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. ఓన్లీ ఎక్స్ లో. ఇదంతా ఈ ఏరియా అంతా వై కింద కన్సిడర్ అయిపోతుంది కదా. సో ఈ ఏరియాలో ఉన్నదాన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓన్లీ ఎక్స్ లో ఉన్నవి కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈస్ CIL. ఫోర్త్ వన్ వై మైనస్ ఎక్స్. ఇక్కడ ఏంటంటే వై మైనస్ ఎక్స్ అని అంటే ఎక్స్ ని తీసేయాలి వైలో నుంచి. సో
ఎక్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో ఓన్లీ ఇది తీసేసినప్పుడు మనకు కనిపించేది ఏయుటి. ఇవి ఎలిమెంట్స్ కాబట్టి కామా సపరేషన్ మనం రాయాలి. ఓకే, ఇఫ్ a equal to x such that x is a factor of 12 and b equal to x such that x is a factor of 6. ఇక్కడ మనకి డైరెక్ట్ గా సెట్స్ అనేది ఇవ్వలేదు, మనకి ఏమని ఇచ్చాడంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. సో మనము దాన్ని రోస్టర్ ఫామ్ లో అంటే లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనం ఫస్ట్ రాసుకోవాలి. ఈ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ లోకి మనకి రాసుకోవడం వస్తేనే మనము దీన్ని చేయగలం. ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఈజీనే, బట్ మీకు ఈ కాన్సెప్ట్ రాలేదనుకోండి, సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్ కన్వర్షన్, సో మనం దీన్ని చేయలేము. సో మనం 4 మార్క్స్ అనేవి పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. కొన్ని క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకోండి, అది వెరీ ఈజీ. ఎందుకంటే ఇది ఓడింగ్ లో ఉంటుంది, దీన్ని మనము నంబర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నీ ఏ అంటే ఎట్లా రాసుకోండి చెక్ చేద్దాం. ఫస్ట్ రఫ్ వర్క్ చేసుకోండి. ఇప్పుడు చెప్పేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఇప్పుడు మనం 12 అనే నంబర్ తీసుకుంటే ఈ 12 కి ఫ్యాక్టర్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి ఈ సెట్ ఏ అవుతుంది అనమాట. సో మరి 12 ఫ్యాక్టర్స్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాము? ప్రీవియస్ వీడియోలో చెప్పే కొన్ని నంబర్స్ కి ఫ్యాక్టర్స్ ని అట్లాగే ఇక్కడ చూద్దాం. 12 ని మనము ఎన్ని రకాలుగా మల్టిప్లికేషన్ మనం చేయగలుగుతామో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అనేది 1 into 12 అని రాసుకోవచ్చు, ఇది కామన్ అనమాట. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి ఎవ్రీ నంబర్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 12 ని ఇంకెట్లా రాయొచ్చు? నేనేం చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ 1 నుంచి తీసుకుంటూ ఈ ఎవ్రీ నంబర్ 12 లో అంటే అట్లీస్ట్ 12 లో హాఫ్ ఎంత, 6 కదా, 6 దాటే వరకు మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు 2 తో చెక్ చేద్దాం. 2 into 6 రాయొచ్చు కదా, 2 6 are 12. అట్లాగే 12 ఈక్వల్ టు 3 తో చెక్ చేద్దాం. 3 into 4, 3 4s are 12. ఇట్లా మనం చేయొచ్చు. అట్లాగే మళ్ళీ 12 ని మనము 4 into 3 రాయొచ్చు. 4 తో చెక్ చేసి సేమ్ అదే కాంబినేషన్. సో 5 అనేది మనకి అవ్వదు. 6 నెక్స్ట్ 6 తో ఆల్రెడీ ఇక్కడ చేసేసాం. తర్వాత 7 అంటే ఇంకా పోదు, ఆల్రెడీ హాఫ్ కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ కాంబినేషన్స్ వస్తాయి. సో వచ్చిన వాటిలో అన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలి సింగిల్ టైం. ఒకవేళ 6 into 6 అని వచ్చింది అనుకోండి, ఓన్లీ 6 కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ ఏమేమి మనకు అర్థమైపోయింది కదా, 1 2 3 4 6 12. ఓకే, నాకు సెట్ ఏ అనేది డిఫైన్ అయిపోయింది. ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. గివెన్ అని చెప్పేసి మీరు ఈ రెండు ఏ అండ్ బి రాసేసేసి నెక్స్ట్ స్టెప్ ఏ ఈక్వల్ టు మనకి ఏమేమి వచ్చినాయి ఫ్యాక్టర్స్ వేసుకుంటా ఉంటాం. 1 2 3 4 6 అండ్ 12. సో మనకి సెట్ ఏ అనేది డిఫైన్ అయిపోయింది. అట్లాగే బిని కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. బి ఏమని ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 కి ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 ఈక్వల్ టు మనం ఎట్లా రాస్తాం, 6 1 into 6 రాసుకుంటాం ఫస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ 2 తో 2 into 3, తర్వాత 4 అవుతుందా, 3 కంటే ఇది 3 అనేది 6 లో హాఫ్ కాబట్టి 2 3s are 6 వచ్చింది. అట్లాగే 4 తీసుకున్నాం అనుకోండి, హాఫ్ కంటే ఎక్కువ అయిపోయింది. సో మనకు 4 రాదు. ఇంకా మనము 6 కి ఇవే ఫ్యాక్టర్స్ అనమాట. సో 6 ఈక్వల్ టు మనకి 1 and 6 and 2 and 3. ఓకే, 6 కి ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. ఓకే, మనం రాసుకున్నాం 1 2 3 and 6. సో ఇప్పుడు ఏ అండ్ బి అనే సెట్స్ మనకి డిఫైన్ అయిపోయినాయి. సో మనం ఈజీగా ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ ఏ
యూనియన్ బి. నౌ నేను ఇచ్చిన దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట ఇది చేయడానికి. ఇది చేయాలంటే మనకి ఏ అండ్ బి రావాలి కదా! సో దానికోసం మనం ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడో వాడు ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి ఆ ఫ్యాక్టర్స్‌ని రాసుకున్నాం ఏని. జస్ట్ మనం ఈ సెట్ బిల్డర్ ఫార్మ్‌ని రోస్టర్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఏ ఇట్లా ఉంటే ఇక్కడ ఇట్లా ఎందుకు రాసుకున్నారు అంటే ఇక్కడ వాడు ఇచ్చాడు అనమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. సో మనము ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటే 12 కున్న ఫ్యాక్టర్స్ అన్నిటిని మనము లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సో ఇది మనకు వచ్చి ఉండాలి. అందుకే కొన్ని చిన్న చిన్న బేసిక్స్ అంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇలాంటివి ఇట్లా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం. మ్యాథమెటిక్స్ లో ఇవన్నీ కామన్ బేసిక్స్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి వస్తూనే ఉంటాయి. సో వీటిని మనం కొంచెం నేర్చుకోవాలి. చాలా మంది ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారంటే ఈ చిన్న చిన్నవి తెలియక ఇదేదో ఎక్కడి నుంచో వచ్చేసింది అని సర్ప్రైజ్ గా ఫీల్ అయిపోయి ఇది నాకు రాదు ఇది అంతే అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ లో ఉండిపోతారు అనమాట. వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే దే ఆర్ డూయింగ్ ఇట్. మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్చుకోండి అన్నప్పుడు నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు. సో వాళ్ళకి వస్తుంది. మనం నేర్చుకోవట్లేదు కాబట్టి రావట్లేదు. సో ఎక్కడ ప్రాబ్లం అంటే ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. అట్లీస్ట్ కొంచెమన్నా నేర్చుకోకుండా నాకు రావట్లేదు, నాకు అర్థం కాదు అంటే ఇక అర్థం కాదు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి. స్టిల్ అర్థం కాకపోతే అప్పుడు మనం ఇంకా ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాము, ఏది మనం నేర్చుకోలేకపోతున్నాం అని తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ ప్రాబ్లం వస్తుందనేది తెలియకపోతే మనం ఎప్పటికీ అంతే ఉండిపోతాం. కాబట్టి ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. చాలా ఈజీనే. ఎందుకు? వెన్ యూ నో ద బేసిక్స్. చిన్న చిన్న బేసిక్స్ మనకు తెలిసినప్పుడు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. అవి తెలియకపోవడానికి రీజన్ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేసాం చిన్నప్పుడు నేర్చుకోకుండా. అప్పటి నుంచి మనం నేర్చుకుంటూ అట్లీస్ట్ ఇప్పుడన్నా అట్లీస్ట్ మనం ట్రై చేసామనుకో వచ్చేస్తుంది అనమాట. అది 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 పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి కొంచెం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ. ఇక్కడ చూడండి ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏ, తర్వాత యూనియన్, తర్వాత బి. ఇట్లా ఉన్నదాన్ని యాస్టీజ్ ఇక్కడ రాసుకోవడం అనేది కూడా కొంతమంది చెయ్యట్లేదు. మళ్ళీ ఇక్కడ ఏ రాసి ఇట్లా సెట్ వేసి ఏ మొత్తం రాస్తున్నారు. ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నేను ఇప్పుడు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏ రాస్తే దానికి మీనింగ్ ఉండదు. చాలా మంది ఇదే పొరపాటు చేస్తున్నారు. మళ్ళీ అగైన్ అంటే ఈక్వల్ టు ఇటువైపున మనము సమానంగా ఉండాలి. దాన్ని మనం మార్చేయకూడదు అనమాట. అంటే ఏమంటాం, సాటిస్ఫై అవ్వాలి. ఓకే. సో ఏ అంటే ఇప్పుడు ఏ బదులు ఇది ఏ అంటే ఇది కదా. సో ఈ వాల్యూస్ ని ఇక్కడ రాస్తున్నాను నేను. 1 2 3 4 6 12. సో ఏ అయిపోయింది. తర్వాత ఏముంది, ఇమీడియట్ ఇక్కడ చూసుకోవాలి యూనియన్. ఇక్కడ ఇది రాసిన తర్వాత ఇక్కడ ఏం రాయాలో అని తెలీదు అనమాట. డౌట్ వస్తుంది. ఇట్లా ఇట్లా కూడా రాసి కొంతమంది వదిలేస్తా ఉన్నారు. సో అట్లా చెయ్యొద్దు. ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి యూనియన్ రాసుకోవాలి. నెక్స్ట్ బి ప్లేస్ లో ఇప్పుడు యాస్టీజ్ మళ్ళీ బి రాస్తే మనం చేసేది ఏమి ఉండదు కదా. సో బి బదులు ఏం వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకోవాలి. సో మనం కొంత మార్పు చేసినట్టు అనమాట. అక్కడ 1 2 3 6. ఓకే. ఇప్పుడు యూనియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూనియన్ అంటే ఏంటి? ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఇఫ్ అట్ ఆల్ ద ఎలిమెంట్ ఈజ్ రిపీట్ గా ఉన్నప్పుడు మనం ఒక్కసారి రాసుకుంటాం. ఇప్పుడు 1 చూడండి, 1 ఇక్కడ ఉందా? ఉంది. సో 1 టైమే రాసుకోవాలి. నేను 1,1 అని 2 సార్లు రాసుకోవాలి. ఇక్కడ కూడా ఉంది కాబట్టి మళ్ళీ 2 టైమ్స్ రాసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే ఒక పర్సన్ కానీ థింగ్ కానీ ఒక్కటే ఉంటుంది. బట్ దట్ బిలాంగ్స్ టు మల్టిపుల్ సెట్. ఇప్పుడు నేను మల్టిపుల్ సెట్స్ లో బిలాంగ్ అవ్వచ్చు. ఎట్లా అంటే ఫ్యామిలీ ఉంది, నేను ఫాదర్ని, అట్లాగే హస్బెండ్ని, అట్లాగే మా మమ్మీ వాళ్ళకి సన్ ఉంది. అట్లా వాళ్ళందరూ కూడా నన్ను ఒక ఎలిమెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ సెట్ లో నేను ఉంటా. బట్ అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అట్లా ఉండలేను కదా. సేమ్ టైంలో ఉంటా. సేమ్ టైంలో ఉండలేము. బట్ వాళ్ళ సెట్ లో కూడా నేను ఉంటా, నా నేమ్ ఉంటది.
బట్ నేను ఒక్కనే కాబట్టి ఒక్కసారే మనం రాయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ 1 అనేది బిలో కూడా ఉంది అని అంటే 1 అనేది ఒక్కటే ఉంది. బట్ బి కూడా యూజ్ చేసుకుంటుంది. ఏ కూడా యూజ్ చేసుకుంటుంది. కాబట్టి యూనియన్ అన్నప్పుడు సింగిల్ ఎలిమెంట్ రాసుకుంటాం. ఇక్కడ చూడండి 2 కూడా రెండిట్లో ఉంది. ఒకసారి రాసుకుంటాం అయిపోతుంది. 3 కూడా రెండిట్లో ఉంది. 4 ఇక్కడ లేదు. స్టిల్ మనం యూనియన్ కాబట్టి 4 రాసుకుంటాం. తర్వాత 6 ఇక్కడ ఉంది. సో సింగిల్ టైం రాసుకుంటాం. తర్వాత 12 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో సింగిల్ టైం. ఓకే, ఇది ఏ యూనియన్ బి. సో ఇక్కడ మనం ఏ యూనియన్ బి అని ఇట్లా రాసేస్తే ఇక్కడికి ఒకటి అయిపోయింది. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మళ్ళీ న్యూ స్టెప్ అన్నమాట. ఇక్కడికి ఇది అయిపోయింది. నేను నెక్స్ట్ న్యూగా తీసుకుంటున్నా. ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని రాసుకున్నా. ఈక్వల్ టు ఏంటి, ఏ అంటే ఏంటి, మనం ఏ అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మళ్ళీ ఏ అని రాసేస్తే దీన్ని ఏం మనం చేంజ్ చేయలేం కదా. సో ఏ వాల్యూస్ ఏమున్నాయో అవి రాసుకుంటాం. 1 2 3 4 6 అండ్ 12. తర్వాత ఏముంది, ఇంటర్సెక్షన్ రాసుకుంటాం. నెక్స్ట్ బి అంటే మనకి ఏంటి, మనమే ఫైండ్ అవుట్ చేసాం. బిని 1 2 3 6. మోస్ట్లీ ఏంటంటే పైనుంచి ఉన్నదాన్ని రాసుకుంటూ స్లైడ్ చేంజెస్ వస్తూ ఉంటాయి అంతే మ్యాథమెటిక్స్ లో. ఎక్కడి నుంచో డిఫరెంట్ గా ఇది ఆల్ ఆఫ్ సడన్ గా మనం ఇది గుర్తు పెట్టుకుని వేసేది ఏమీ ఉండదు. ఓకే, మనం అట్లా భయం అనేది ఉండడం వల్లనే మ్యాథ్స్ నాకు రాదు అని మనం భయపడుతుంటాం. ఇక్కడ చూడండి ఇంటర్సెక్షన్ అనగానే ఏంటంటే కామన్ పార్ట్. ఈ రెండు సెట్స్ కి ఏవైతే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఇంటర్సెక్షన్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకోవాలి. 1 అనేది బోత్ సెట్స్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 1 అనేది బోత్ సెట్స్ లో అవైలబుల్ ఉంది. సో ఐ కీప్ 1. అట్లాగే 2 కూడా బోత్ సెట్స్ లో ఉంది. ఐ కెన్ రైట్ 2. దెన్ 3 కూడా బోత్ సెట్స్ లో ఉంది. 3. నెక్స్ట్ 4 చూస్తే ఇక్కడ లేదు. సో 4 విల్ నాట్ కమ్. తర్వాత 6 కూడా రెండిట్లో ఉంది. 6 వచ్చింది. ఇక్కడ 12 ఉంది, బట్ ఇక్కడ 12 లేదు. సో 12 రాదు. సో ఏదైతే కామన్ పార్ట్ ఉందో అది రాసుకున్నాం. దిస్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, అయిపోయింది ఆన్సర్. సో మనం అడిగింది ఇదే కదా, ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇవి చేయడం అనేది ఇవి ఇచ్చినప్పుడు ఈజీనే. ఇలా ఇచ్చి ఇఫ్ ఏ అండ్ బి డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేస్తారు కొంతమంది. ఇలా ఇచ్చినప్పుడు భయం అయిపోతుంది అనమాట. ఏంటో ఇది ఏంటో నాకు తెలియట్లేదు అని. సో అక్కడ ఏమీ లేదు, జస్ట్ ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అన్నాడు. సో 12 కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 12 ని ఇట్లా మల్టిపుల్ వేస్ లో మనము రిప్రజెంట్ చేయొచ్చు. 1 into 12 12, 2 into 6 12, 3 into 4 12. అట్లా ఇది కూడా ఎట్లా చేసుకోవాలి, స్మాల్ నెంబర్ నుంచి 1 అనేది కామన్ అన్నిటికీ అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. తర్వాత 2 తీసుకుంటాం, తర్వాత 3 4 అట్లా ఈ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ లో హాఫ్ వచ్చే వరకు మనం ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది తెలియకపోతే, అదే మనకు తెలుసు అనుకో ఆల్రెడీ డైరెక్ట్ గా మనం ఫ్రీక్వెంట్ గా ఈ మల్టిప్లికేషన్ టేబుల్స్ వీటితో డీల్ చేస్తా ఉంటే డైరెక్ట్ గా మనకు తెలిస్తే రాసేసుకుంటాం అన్నట్టు. 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 రాదు, 6 వస్తుంది. అట్లా డైరెక్ట్ గా మైండ్ లో మనము అనుకుంటూ డైరెక్ట్ గా ఇక్కడ రాసేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ డిఫరెంట్ వే అనమాట. అది ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ అండర్స్టాండింగ్. అది మన అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది రఫ్ వర్క్. ఓకే, ఇక్కడ వరకు ఇట్లా రాస్తే మనకి 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెక్ చేయాలి. క్లాస్ లో మనం ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఒక సమ్ లో. సో అగైన్ ఇలాంటి సేమ్ ఇంకొక చెక్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు సమ్ సెట్, అట్లాగే బి ఈక్వల్ టు సమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఓకే, సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మనం చాలా మంది ఈ n ని కన్సిడర్ చేయరు.
ఏ యూనియన్ బి, ఏ ఇక్కడ ఏం చేయాలి, ఏ అండ్ బి ఇట్లా ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తారు. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇదేంటంటే కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్. ఈ ఏ యొక్క నంబర్ ఏ సెట్ లో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అని అర్థం అనమాట. అట్లాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి కూడా ఒక సెట్టే కదా. ఏ యూనియన్ బి చేసేసిన తర్వాత సమ్ ఆన్సర్ వస్తుంది, అంటే అదొక సెట్ వస్తుంది. సో ఆ సెట్ యొక్క నంబర్. సో వీటి నంబర్స్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని దెన్ మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇటువైపు ఏ సేమ్ నంబర్ వస్తే అదే నంబర్ మొత్తం ఇటువైపు కూడా రావాలి. సో హెన్స్ ప్రూవ్డ్. దానికోసం మరి మనకి ఫస్ట్ ఏ అండ్ బిని ఇచ్చాడు. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ యూనియన్ బి రావాలి. సో దానికోసం ఏ యూనియన్ బిని చేయాలి. నంబర్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ కావాలి ఫస్ట్. ఏ ఆల్రెడీ ఉంది, సో దీని నుంచి నంబర్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ బి అంటే బి కావాలి, బి ఉంది, దీన్ని రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి ఫస్ట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసి హౌ మెనీ ఎలిమెంట్స్ వచ్చినాయో రాసుకోవాలి. సో మనకి ఇందులో లేనివి ఫస్ట్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి మన దగ్గర లేదు. సో అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం క్వశ్చన్ రీడ్ చేసి ఏం చేయమంటున్నాడో ఒక్కసారి ఆలోచించుకొని అట్లా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు గివెన్ ఏ ఈక్వల్ టు రాసేసుకోవాలి 1 2 3 4 5 and 6. అట్లాగే బి ఈక్వల్ టు 2 4 6 8 గివెన్ డేటా రాసుకున్నాం. మనకి ఎన్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆఫ్ బి కావాలి కదా. ఈ దీని నుంచి ఇంప్లైస్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఏ, ఈ సెట్ లో ఉన్న నంబర్స్ ఎలిమెంట్ యొక్క నంబర్ 1 2 3 4 5 6 6 ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 6. దీన్ని మళ్ళీ ఇట్లా రాస్తారు కొంతమంది. ఇట్లా రాస్తే తప్పు. ఎన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనం ఏ యొక్క కార్డినాలిటీ ఎంత అంటే ఇక్కడ ఒక కౌంట్ ఉండాలి కానీ సెట్ ఉండకూడదు ఇటువైపున. ఇది సెట్ కాదు, ఇది ఈ సెట్ యొక్క కౌంట్, ఆ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క కౌంట్. కాబట్టి వీ షుడ్ రైట్ కౌంట్ ఓన్లీ, సెట్ రాయొద్దు. సో 6 అనేది రాయాలి ఇక్కడ. ఓకే. అట్లాగే బి కూడా ఎన్ ఆఫ్ బి 1 2 3 4 ఉంది. సో 4 అనేది రాసుకోవాలి. ఇప్పుడు మనకి రెండు వాల్యూస్ వచ్చేసినాయి ఇందులో సబ్స్టిట్యూషన్. ఇది లేదు అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి లేదు. సో ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ఏ యూనియన్ బి ఇందాక చేసాం కదా. ఇందాక సమ్లో జస్ట్ ఏ రాసుకోవాలి. ఏముంది 1 2 3 4 5 6 యూనియన్. తర్వాత మళ్ళీ బి 2 4 6 8 కామా రాసుకోండి. అట్లా రాస్తే మళ్ళీ 68 లా కనబడుతుంది. దగ్గర రాస్తే ఖచ్చితంగా రాసుకోవాలి. ఇప్పుడు యూనియన్ అంటే మొత్తం రెండు సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్, బట్ డూప్లికేట్ వస్తే మనం సింగిల్ టైం రాసుకుంటాం. ఓకే. వీ హ్యావ్ టు రైట్ సింగిల్ టైం ఓన్లీ. 1 ఇందులో లేదు రాసుకున్నా. 2 కామన్ గా ఉన్నప్పటికీ సింగిల్ టైం రాసుకుంటాం. 3 కామన్ లేదు రాసేసుకున్నాను. 4 కామన్ ఉంది సింగిల్ టైం. 5 లేదు సింగిల్ టైం. 6 కామన్ ఉంది సింగిల్ టైం. తర్వాత ఇక్కడ లేవు, ఇక్కడ అయిపోయింది కదా అని ఇక్కడ మళ్ళీ ఆపేసి ఇది క్లోజ్ చేసుకోవద్దు. ఇందులో కూడా మిగిలినవి ఏమున్నాయో చెక్ చేసుకుని అవన్నీ రాసుకోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 4 6 వచ్చేసేసింది. రిమైనింగ్ 8 ఉంది. 8 రాసుకోవాలి. ఇంకా 8 9 10 ఉన్నాయి, అవి కూడా మనం రాసుకోవాలి. ఇప్పుడు 8 వరకు ఉంది కాబట్టి 8 రాసుకున్నాం. దిస్ ఈస్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి వచ్చేసింది. మనకి నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి కదా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఇందులో ఏ యూనియన్ బి అనేది ఇది ఒక సెట్. ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న కౌంట్ ఇక్కడ వస్తుంది అనమాట. 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చినాయి. సో 7 రాయాలి, అంతేగాని సెట్ లో రాయకూడదు. ఓకే. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాం.
ఇది మళ్ళీ న్యూ స్టెప్ అనమాట. ఇక్కడతో ఏ యూనియన్ బి అయిపోయింది. ఒక వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ, మళ్ళీ అగైన్ ఏ రాసుకోవాలి. ఏ ఉంది 1 2 3 4 5 6 ఇంటర్సెక్షన్. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ బి 2 4 6 8. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద బోత్ సెట్స్. రెండిట్లో కామన్ గా ఉన్నాయి రాసుకోవాలి. 1 చెక్ చేయండి, 1 ఇందులో లేదు, సో డోంట్ రైట్. 2 కామన్ గా ఉంది, సో రాసుకోవాలి. 3 లేదు, రాసుకోవద్దు. 4 ఇక్కడ 4 ఉంది, సో 4 కామన్ ఎలిమెంట్. 5 ఇక్కడే ఉంది కానీ ఇక్కడ లేదు. 6 బోత్ లో అవైలబుల్ ఉంది, సో 6 రాసేసారు. తర్వాత ఇక్కడ అయిపోయింది, సో ఇటు వెళ్ళాలి. ఇంకా రిమైనింగ్ 8 ఇక్కడ ఆల్రెడీ అన్ని కంపేర్ చేసేసాం కాబట్టి అయిపోయింది. ఇంక 8 ఇక్కడ లేదు, సో మనం ఇక్కడ రాసుకోము. సో 2 4 6 అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు దీనికి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ ఇది 2 4 6. ఈ సెట్ కి నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ సెట్ లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది ఇది అన్నమాట. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని రాసుకుంటున్నాను. ఇప్పుడు 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడతో మనకు కావాల్సినవి వాల్యూస్ అన్ని వచ్చినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాసుకోవాలి మనం ఇక్కడ. ఎన్ ఆఫ్, మీరు దీన్ని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ప్రూవ్ చేయొచ్చు, లేదు డైరెక్ట్ గా మొత్తం తీసేసుకుని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే అటు ఇటు సేమ్ వాల్యూ రావాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిని నేను ఎల్హెచ్ఎస్ అనుకుంటున్నా. ఏ యూనియన్ బిని ఎల్హెచ్ఎస్ అనుకుంటే దీని ఆర్హెచ్ఎస్ అనుకుంటా. ఏ యూనియన్ బి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకి ఎంత వచ్చింది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 7 వచ్చింది. సో ఇది ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇది ఒకటే తీసుకున్నాను, ఈక్వల్ పెట్టుకున్నాను. ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి ఎంత? నంబర్ ఆఫ్ ఏ 6 ప్లస్, నేను ఈ ప్లస్ ఎందుకు వేసాను అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ప్లస్ ఎందుకు వెయ్యాలో కూడా తెలియదు. ఇటువైపున ఇది తీసుకున్నాం కదా, దీన్ని తీసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ ఏ అంటే ఏంటో రాసుకున్నాం. 6 కాబట్టి 6 ఎన్ ఆఫ్ ఏని రీప్లేస్ చేసే 6 తో. వై? బికాస్ ఎన్ ఆఫ్ ఏ అంటే 6 అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 4, ఇక్కడ బ్రాకెట్ రాసుకోవాలి 4. ఓకే, 4 అనేది రాసుకున్నాం. మైనస్ ఇందులో ఉంది కాబట్టి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం 3. సో ఇది వేసుకుంటాం ఈక్వల్ టు 6 ప్లస్ 4 10, 10 మైనస్ 3, 10 మైనస్ 3 ఎంత? 7. సో ఇది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ మొత్తం ఇక్కడ దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? ఎల్హెచ్ఎస్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వచ్చింది. దేర్ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నమాట. ఓకే, ఇది మీరు ఇక్కడ ఇది మళ్ళీ సేమ్ ఇదే రాసుకోండి ఇక్కడ కావాలంటే, అదర్వైజ్ అక్కడ వదిలేసిన నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇది తీసుకున్నాం, దట్ ఈక్వల్ టు ఇది. ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. దేర్ఫోర్ ఈ రెండు ఈక్వల్ అని అర్థమైంది కదా. దేర్ఫోర్ వాడు షో చేయమన్నదని మనం చూపించాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే 2 మార్క్స్ లో మీకు ఎన్ ఆఫ్ ఏ ఇస్తాడు, ఎన్ ఆఫ్ బి ఇస్తాడు, జస్ట్ ఇవి ఇచ్చేస్తారు, సెట్స్ ఏమి మెన్షన్ చేయడు. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ 6, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 7 అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు అనుకోండి. ఆ వాల్యూస్ ఫైండ్ ద ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి మనకు తెలియదు. సో ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెక్ చేద్దాం ఒకసారి.
ఇది నాకు ఇవ్వలేదు అనుకుంటున్నా. ఐ హావ్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ ఎంత ఉంది, ఎన్ ఆఫ్ ఏ ఇక్కడతో ఇది అయిపోయింది. ఇది జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఎన్ ఆఫ్ ఏ మనకి 6 ఇచ్చాడు. ఎన్ ఆఫ్ బి 4 ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 7. ఈ 3 వాల్యూస్ ఇచ్చి ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అడుగుతాడు. అప్పుడు ఈ 3 వాల్యూస్ ఇచ్చేసేసాడు. ఇఫ్ ఇది ఇంకో క్వశ్చన్ అన్నట్టు, ఈ వాల్యూస్ ఇచ్చేసాడు. ఏ ఇంటర్సెక్షన్ బి, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ ఫార్ములా మనకు తెలియాలి. ఎందుకంటే ఇది జనరల్ గా సెట్స్ లో మీరు ఏ సెట్స్ తీసుకున్నా ఇది ప్రూవ్ చేయొచ్చు మనం. ఓకే, దానికోసం ఇది మనకు గుర్తుండాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అట్లాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీన్ని ఇటు తెచ్చేసాం అనుకోండి, ఇది ఇటువైపు వస్తుంది. ఎయిదర్ ఇది ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఈ 3 ఇచ్చి దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు, లేదంటే ఎనీ 3 ఇచ్చేసి ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఎన్ ఆఫ్ ఏ చేయమన్నాడు అంటే ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ 3 వాల్యూస్ ఇవ్వాలి. ఏవైనా 3 వాల్యూస్ ఇచ్చేసి ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటే మనం డైరెక్ట్ గా ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చూడండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మనకున్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 7 ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే 6 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 4 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇటువైపు తెచ్చేస్తున్నా, ఈ 7 అటువైపు తీసుకొచ్చుకుంటా. చూడండి, ఇప్పుడు మైనస్ వాల్యూ ఉంది కదా, ఇటువైపు వచ్చేస్తే ఈక్వల్ టు దాట్ ఇటు వస్తే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ అయిపోతుంది. ఓకే, ఈక్వల్ టు 6 ప్లస్ 4 ఎంత మనకు ఆల్రెడీ 10. ఇప్పుడు ఈ 7 అనేది ఇటు వస్తే ఏమవుతుంది, -7 అవుతుంది. ఓకే, 10 - 7 అంటే 3. సో ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఎంత 3 కదా, 3. సో ఇది ఐదర్ వే ఎన్ని రకాలుగా అడిగినా మనము కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అట్లాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు అన్నాం అనుకోండి, ఇది ఈ మైనస్ దీన్ని ఇటు తెచ్చేస్తాము, ఇది అటువైపు కాదు, దీనికి మైనస్ వస్తుంది అనమాట. ఓకే, సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు బిట్స్ లో వస్తుంది, 2 మార్క్స్ లో వస్తుంది అండ్ 4 మార్క్స్ లో కూడా రావచ్చు. ఎనీవే ఎట్లా ఇచ్చినా సరే మనం చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొక వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, in a class 200 students are there, 140 students like tea and 120 like coffee and 80 like both. Then how many students like neither tea or nor coffee? ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ లో 200 స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే వాళ్ళలో 140 మెంబర్స్ టీ లైక్ చేస్తారు, 120 మెంబర్స్ కాఫీ లైక్ చేస్తారు. టీ అండ్ కాఫీ లైక్ చేసే వాళ్ళు బోత్ 80 మెంబర్స్ బోత్ టీ అండ్ కాఫీ లైక్ చేస్తారు ఆర్ డ్రింక్ చేస్తారు. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ నైదర్ టీ ఆర్ నార్ కాఫీ అంటే ఎంతమంది స్టూడెంట్స్ టీ తాగరు అండ్ కాఫీ తాగరు, అంటే వాళ్ళు దేనిలో కూడా పార్టిసిపేషన్ చేయట్లేదు అనమాట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్ కి మనం వెన్ డయాగ్రామ్ యూస్ చేసుకొని సొల్యూషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది వెన్ డయాగ్రామ్. దీంట్లో మనం దీన్ని ఏమనుకుంటాం, యూనివర్సల్ సెట్ అనుకుంటాం కదా, మ్యూ. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత,
200. సో మొత్తం ఈ సెట్ మొత్తంలో మనకి 200 మెంబర్స్ రావాలి. ఇది మ్యూ అన్నమాట, యూనివర్సల్ సెట్. ఇక్కడ మ్యూ అనేది మనకి 200. అయితే దేర్ ఆర్ 140, అంటే ఇక్కడ మనకు కామన్ బోత్ టీ అండ్ కాఫీ కామన్ ఎలిమెంట్ ఉంది కదా. సో నేను ఒక సర్కిల్ని టీ కోసం, ఇంకొక సర్కిల్ని కాఫీ కోసం డ్రా చేసుకుని, ఇది టీ, ఇది కాఫీ. అయితే బోత్ లైక్ చేసేది ఎంత అంట, 80. సో ఇక్కడ 80 రాసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, అయితే 140 లైక్ టీ, అంటే టీ సర్కిల్ మొత్తం ఎంత అంటున్నాడు, 140. ఓకే, టీ సర్కిల్ మొత్తంలో 140 ఉన్నారని చెప్తుంది. అట్లాగే కాఫీ లైక్ చేసేది ఎంత అంట, 120. అయితే ఇప్పుడు మనకి కామన్ గా 80 వచ్చింది. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని మనం ఇక్కడ రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చూడండి, ఇప్పుడు 140లోంచి 80 తీసేస్తే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ అనేది వస్తుంది. సో 140లోంచి 80 తీసేస్తే ఇక్కడ 60, అంటే 60 మెంబర్స్ ఓన్లీ టీ అన్నమాట. అంటే ఇక్కడ మిక్స్డ్లో ఉన్న వాళ్ళని మనం సపరేట్ చేసేసాం. ఇక్కడ చూడండి, 120 మైనస్ 80, 40, అంటే ఓన్లీ కాఫీ తాగేవాళ్ళు. ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ అడగలేదు. సమ్ టైమ్స్ ఇట్లా ఇదే డేటా ఇచ్చి ఫైండ్ అవుట్ ద ఓన్లీ హౌ మెనీ లైక్స్ ఓన్లీ కాఫీ, అంటే ఓన్లీ కాఫీ 40 మెంబర్స్ డ్రింక్ చేస్తారని చెప్పచ్చు. హౌ మెనీ లైక్ ఓన్లీ టీ అంటే 60 మెంబర్స్. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే నెయిదర్ టీ నార్ కాఫీ, టీ తాగరు కాఫీ తాగరు. సో మరి టోటల్ మెంబర్స్ ఎంత ఉన్నారు, మనకి 200 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మూడిట్లో ఐదర్ ఓన్లీ టీ తాగేవాళ్ళు 60, బోత్ 80, ఓన్లీ కాఫీ తాగేవాళ్ళు 40 వచ్చింది. మరి ఇంకా ఇది 200కి ఈక్వల్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు నైదర్ టీ ఆర్ నార్ కాఫీ ఎవరు ఉండరు, ఇంకా 0 అయిపోతారు. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే ఆ రిమైనింగ్ పార్ట్ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో చెక్ చేద్దాం. 60 + 40 100, 100 + 80 180. సో ఇది 180 వచ్చింది, మనకి ఇక్కడ 200 రావాలి. సో ఇంకా 20 మెంబర్స్ అనేది లెఫ్ట్ అవుతున్నారు కదా. సో వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారు, అంటే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ టు డ్రింక్ ఎనీ కాఫీ ఆర్ టీ. ఈ 20 మెంబర్స్ వెరీ గుడ్ అనమాట, కాఫీ టీ తాగట్లేదు. మేబీ దే డ్రింక్ మిల్క్, వీ డోంట్ నో. ఓకే, సో కాఫీ టీ ఇట్లా ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తారు, ఇట్లా డయాగ్రామ్ ఇచ్చి రిప్రజెంట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకే, ఇక్కడ మనం దీన్ని డిస్క్రిప్టివ్గా రాయాలి. ఎట్లా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, to 200 students like T equal to 140 students like coffee 120 students like both అంటే టీ అండ్ కాఫీ వస్తుంది ఇక్కడ, టీఎన్సీ అన్నా సార్, బోత్ ఎంత 80. ఓకే, ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఓన్లీ టీ, ఓన్లీ లైక్ టీ ఈక్వల్ టు ఎలా వచ్చింది మనకి 140 - 80.
it's 60 only O and L, right? O and L only like coffee. 120 minus 80 equal to 40. ఇప్పుడు మనకి టోటల్ అంటే టీ యూనియన్ సి అంటే కాఫీ అండ్ టీ తాగేవాళ్ళు మొత్తం ఎంత 60 ప్లస్ 80 ప్లస్ 40 ఈక్వల్ టు 180. ఇది టీ యూనియన్ సి అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఏది తాగని వాళ్ళు. సో స్టూడెంట్స్ like neither tea nor coffee equal to 200 minus 180. So 20. This is the answer. ఓకే, ఈ విధంగా డిస్క్రిప్టివ్గా రాసుకుంటాం. వెన్ డయాగ్రామ్తో ఇది మనం వెన్ డయాగ్రామ్ చేసి ఇట్లా రాసాం. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఇది మనకి తెలియాలి అంటే ఫస్ట్ అసలు వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది మనకి వచ్చి ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడంటే జస్ట్ రిప్రజెంట్ ఇన్ ద వెన్ డయాగ్రామ్స్ అంటాడు. అంటే సెట్స్ అట్లా ఇట్లా ఏమి ఇవ్వడు డైరెక్ట్గా, ఇది ఏమి ఇవ్వకుండా రిప్రజెంట్ ఏ యూనియన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్, ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్, ఏ మైనస్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్ అంటే జనరల్గా రిప్రజెంట్ చేయమన్నప్పుడు మనము కొన్ని ఇట్లా సెట్స్ తీసేసుకొని మనమే రాస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది మ్యూ. ఓకే, ఏ బి. అయితే దీన్ని నేను ఏ యూనియన్ బిని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి అంటే ఏంటంటే యూనియన్ అనగానే మనకి మొత్తం అని అర్థమవుతుంది కదా. సో ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కూడా ఏ యూనియన్ బినే. సో మనం రిప్రజెంటేషన్ చేసాం అనమాట. ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేసామో అదే మార్క్స్ ఇక్కడ ఉంచుకోవడం అంతే. సో ఇది ఏ యూనియన్ బి. ఇంకొకటి ఏ అండ్ బి, ఇది మ్యూ. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు అనుకోండి, ఇంటర్సెక్షన్ అనగానే మనకి ఏంటి రెండింటికి కామన్గా ఉన్న పార్ట్ కదా. సో దిస్ వీ హ్యావ్ టు షేడ్. సో ఇదొక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతుంది చూడండి. అంటే డైరెక్ట్గా ఇట్లా ఇచ్చినప్పుడు మనం రాసేయచ్చు. మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి దీంట్లోంచి మనం సొల్యూషన్ చేస్తాం. అలా ఇవ్వకుండా డైరెక్ట్గా రిప్రజెంట్ దీస్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ అని అనుకో, ఇట్లా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఏ అండ్ బి మ్యూ. ఓకే, ఇంకోటి చూడండి, లైక్ ఏ మైనస్ బి కదా, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. సో బిలో ఉండకూడదు కాబట్టి బి సర్కిల్ అసలు టచ్ చేయకూడదు. ఇది బి సర్కిల్ కదా, ఇది మొత్తం బి సర్కిల్, ఈ సర్కిల్లోకి వెళ్ళొద్దు. సో ఓన్లీ ఏలో ఉండాలి. సో ఈ పార్ట్ వస్తుంది. ఓకే, అట్లాగే ఇంకొకటి బి మైనస్ ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి. మరి బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో ఇప్పుడు ఏ సర్కిల్ టచ్ చేయకూడదు. సో ఏ సర్కిల్ మొత్తం అలా లీవ్ చేసేస్తాం. ఇది బి. ఇదన్నమాట. ఇట్లా కూడా అడగొచ్చు. రిప్రజెంట్ ద
ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి ఇన్ ద వెన్ డయాగ్రామ్స్ అంటే మనం ఈ 4 డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో ఇది మనకు తెలిస్తే ఇది వెరీ ఈజీ దీని సొల్యూషన్ చేయడం. సో ఇది 2 క్వశ్చన్స్ అన్నట్టు. ఇప్పుడు నేను దీని సొల్యూషన్ రాద్దాం. చూడండి, మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో మొత్తంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం రాసుకోవడమే. సో ఇక్కడ నుంచి మీరు ఆర్డర్లో రాసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా మొత్తం మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా రాసుకోవచ్చు. 2, 4, 8 ఇందులో ఉన్నాయండి రాసిన 10, నెక్స్ట్ 6, 12, 3, 9 and 15. ఇది ఏ యూనియన్ బి. ఎందుకు ఏ యూనియన్ బి అంటే టోటల్ కదా, సో మొత్తం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ ఏముంది మనకి పార్ట్ ఇంటర్సెక్షన్ ఓన్లీ ఇంటర్సెక్షన్ లో 6 and 12 ఉంది. సో 6, 12 రాస్తాం. సో 2 అయిపోయింది. తర్వాత ఏ మైనస్ బి. ఏ మైనస్ బి పార్ట్ ఏంటి, ఏలో ఉండాలి బిలో ఉండదు. సో బి సర్కిల్ మొత్తం ఎలిమినేట్ చేసేస్తే మనకి ఏలో ఓన్లీ మిగిలినవి రాసుకుంటాం. 2, 4, 8, 10 ఇది ఏ మైనస్. ఇప్పుడు బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏ అంటే మనకి ఓన్లీ బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో ఏ సర్కిల్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. సో బిలో ఉన్నాయి ఇక్కడ రాసుకుందాం. 3, 9, 15. సో వెరీ ఈజీ అనమాట. సో చూసి రాసేయడమే. ఇందాక మనం ఒకటి చేసాము, అవి ఏంటంటే ఆల్ఫాబెట్స్లో ఇచ్చాడు సేమ్ ఇలాంటిది. ఇప్పుడు నంబర్స్లో ఇచ్చాడు. ఎట్లా ఇచ్చినా సరే మనం అదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తాం అనమాట. ఇట్లా ఈ చిన్నదానికి 4 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్లో ఇస్తున్నాడు. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామనుకో ఇక అది మన ఇష్టం అనమాట. సో ఇంత ఈజీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చూసిందే. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. మనం ఫస్ట్ సెట్స్ రోస్టర్ ఫామ్లోకి మార్చుకొని దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి. మనం చేస్తే మనకి సొల్యూషన్ అయిపోతుంది. సో సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇచ్చిన సెట్స్ రాసుకోండి. తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అండ్ కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. ఆ ఎక్స్ అనేది 10 కంటే తక్కువ ఉండాలి, బట్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో లెస్ దాన్ 10 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మనకు ఐడియా ఉండాలి. ఈ సెట్స్ కాన్సెప్ట్ ఈజీనే, వెరీ ఈజీ. నంబర్స్ ఇస్తే మనం యూనియన్ అవి రాసిస్తాం, బట్ ప్రైమ్ నెంబర్స్ అనగానే మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ తెలియకపోతే ఇది చేయలేము. సో చాలా మంది ఈవెన్ ఆ ప్రైమ్ నెంబర్స్ అట్లీస్ట్ 20 బిలో ఉన్న నేర్చుకోవాలి. యాక్చువల్గా 100 బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనకు తెలిసి ఉండాలి. మినిమం అట్లీస్ట్ కొంత తెలుసుకున్నామంట అనడానికి రీజన్ ఏంటంటే 20 బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్న మనకు వచ్చి ఉండాలి. సో దెన్ ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. ఎక్స్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండ్ ఆ నెంబర్స్ లెస్ దాన్ 10 ఉన్నాయి అన్నాడు. సో ఇప్పుడు నేను ఏని డిఫైన్ చేస్తున్నాను. ఏని ఎట్లా డిఫైన్ చేస్తాం, ప్రైమ్ నెంబర్ కదా. ప్రైమ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2ని మనం ఈవెన్ ప్రైమ్ అంటాం. ఇట్ ఈస్ ఎ సింగిల్ నెంబర్. ఒక్కొక్కసారి ఎక్స్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 10 లేకపోతే 100 ఏదో ఇచ్చాడు అనుకోండి, ఈవెన్ ప్రైమ్ అన్నారు కదా అని చెప్పి మనం ఇంకా వేరే నెంబర్స్ ఏమన్నా ట్రై చేస్తే రాంగ్ అయిపోతుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 ఉంటుంది. సో అది సింగిల్ టన్ సెట్ అనమాట. సో 2 రాస్తాం అయిపోతుంది. ఇక్కడ నాకు ప్రైమ్ అన్నాడు కాబట్టి సో 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 4 కాదు 5 ప్రైమ్ నెంబర్ అండ్ 7 ప్రైమ్ నెంబర్. తర్వాత 11 వస్తుంది మనకి. 8 and 9 రావు, 10 రాదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి మనం ఇంకా 10కి అబౌవ్ చెక్ చేయము, ఓన్లీ బిలోవే చెక్ చేస్తాం. సో ఇక్కడతో ఈ సెట్ అయిపోయింది అనమాట, డిఫైన్ అయిపోయింది. ఏ ఈజ్ 2, 3, 5 and 7. అట్లాగే బి ఏమంటున్నాడు,
x such that x is a factor of 6. సో ఫ్యాక్టర్ ఆఫ్ 6 ఇందాక ఒక సమ్లో చూసాం కదా, 6 ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 6 ఈక్వల్ టు 1 ఇంటూ 6, అట్లాగే 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3, ఇంకేమైనా రాయొచ్చా 6, 3 ఇంటూ 2 అంటే 1 2 3 చూసుకుంటూ పోయినప్పుడు 3 ఇంటూ 2 సేమ్ కదా. సో 6కి మనకి 1 2 3 6 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ 1 3 2 ఉంది కదా, 1 2 3 అండ్ 6. సో ఇది సెట్ బి అన్నమాట, ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో మనకి ఇప్పుడు ఏ అండ్ బి అనేవి డిఫైన్ అయిపోయింది. సో ఈజీగా మనం అవి ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. సో ఏ అంటే ఏంటి మనకి 2 3 5 అండ్ 7 ఇంటర్సెక్షన్ బి. బి అంటే బి రాసుకోవాలి 1 2 3 6. ఓకే, దిస్ ఈజ్ 6. ఇప్పుడు ఇంటర్సెక్షన్ కాబట్టి రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మనకి ఆన్సర్ లో వస్తుంది. 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాను. 3 కూడా ఉంది, 3 వస్తుంది. 5 లేదు, 7 లేదు. సో అయిపోయింది, కామన్ ఉన్నది అంతే. కామన్ 2 అండ్ 3 ఉన్నాయి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి సేమ్. ఏ అంటే 2 3 5 7 యూనియన్ బి అంటే 1 2 3 6. ఏ యూనియన్ బి అంటే మనం అన్ని ఎలిమెంట్స్ వస్తాయి కాబట్టి ఆర్డర్లో చూసుకున్నట్టయితే 1 ఉంది, తర్వాత 2 3 4 ఉందా, రెండిట్లో లేదు, 4 రాదు. 5 ఉంది, 5 6 7. సో అన్ని ఎలిమెంట్స్ రాయాలి, బట్ డూప్లికేట్ ఉంటే ఒక్కసారి రాసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఏదన్నా మనం మిస్ చేసామేమో అని. ఓకే, ఏ యూనియన్ బి వచ్చేసింది. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి. సో సేమ్ మళ్ళీ ఏ ఇంటి 2 3 5 7 మైనస్ బి. ఇక్కడ యూనియన్ వచ్చింది, ఇక్కడ బి మైనస్ వచ్చింది అంతే. 2 3 6. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే మనకు తెలుసు కదా, ఏలో ఉండాలి, బిలో ఉండొచ్చు. సో ఎలిమెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. సో ఓన్లీ ఏలో ఉన్నవి చూసుకోవాలి. ఇప్పుడు ఏలో ఉన్నవి ఏంటి, నేను 2 చూస్తున్నా, 2ని ఓన్లీ ఏలో ఉందా లేదు, బిలో కూడా ఉంది. సో 2 అనేది కన్సిడర్ అవ్వదు. 3 చెక్ చేస్తే 3 కూడా బిలో కూడా ఉంది. సో 3 కన్సిడర్ అవ్వదు. 5 చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. సో 5 ఈస్ ద వన్ ఎలిమెంట్. అట్లాగే 7 కూడా బిలో లేదు. సో 7 కూడా ఇక్కడ వస్తుంది. సో ఈ 2 ఎలిమెంట్సే వస్తాయి, ఎందుకంటే ఇంకా మనం దీనిలో ఉన్న రిమైనింగ్ చెక్ చేసుకోము. ఏ మైనస్ బి. తర్వాత బి మైనస్ ఏ. సో ఫస్ట్ బిని రాసుకోవాలి మనం. బి ఏముంది 1 2 3 6 మైనస్ ఏ. ఏ అంటే 2 3 5 అండ్ 7. ఇప్పుడు బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో చూడండి, బిలో ఉన్న ఏమున్నాయి, 1 ఉంది, ఈ 1 ఇక్కడ లేదు. సో నాకు 1 వస్తుంది. 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 రాదు. 3 కూడా ఉంది, 3 రాదు. 6 ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు. సో 6 వస్తుంది. సో బి మైనస్ ఏ. సో ఈ విధంగా మనము ఇచ్చిన దానికి ఆన్సర్ చేస్తాం అన్నమాట. అయితే మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉండాలి, అట్లాగే ఫ్యాక్టర్స్ చేయడం కూడా ఐడియా ఉండాలి. సో యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ మైనస్ అనేది మనం సింపుల్గా చేయగలుగుతాం సెట్స్లో. బట్ ఇట్లా రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు మనకి అది కొంచెం కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్ సెట్ డిఫైన్ చేసుకోలేదు అనుకోండి బేస్డ్ ఆన్ దిస్ కండిషన్స్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అన్నాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసేసుకుంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ x లెస్ దాన్ 10 అనే కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ కండిషన్ కూడా మనం చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ 6 ఫ్యాక్టర్ అన్నారు కదా అని 6 పోయిన నెంబర్స్ అన్ని వేసేసుకున్నాం అనుకోండి, పెద్ద నెంబర్స్ లో కూడా 6 అనేది పోతుంది. సో 36
ఫ్యాక్టర్ అనుకోవచ్చు, కానీ 36 అనేది ఫ్యాక్టర్ కాదు దానికి 6కి, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్. ఓకే, సో మనం ఫ్యాక్టర్స్ని ఎట్లా ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది కూడా నేర్చుకోవాలి, అప్పుడే ఈ సమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెక్ చేయాలి. ఇప్పుడు చివరిగా ఒక క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు చూసినవి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో రావచ్చు, ఇవి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ అనేది ఒక సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, అట్లాగే బి కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి సెట్ ఆఫ్ ఏ వస్తుంది, అట్లాగే బి వస్తుంది. వచ్చిన దాంట్లో మనం షో దట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి ఇక్కడ దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మనకి ఏ యూనియన్ బి తెలియదు, ఏ ఇంటర్సెక్షన్ బి తెలియదు. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఆ వచ్చిన సెట్స్ని మళ్ళీ మైనస్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. దెన్ అలా ఏ మైనస్ బి చేసుకోవాలి అండ్ బి మైనస్ ఏ చేయాలి, ఆ రెండింటి యూనియన్ చేయాలి, అదొక వాల్యూ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ ఈక్వల్ ఉండాలి, దెన్ మనము దీన్ని ప్రూవ్ చేసినట్టు అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో మనకి ఏముంది, ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ 2x plus 1 comma x belongs to n comma x is less than or equal to 5. ఇక్కడ ఎక్స్ అని ఇట్లా ఒక సెట్ బిల్డర్ ఫామ్లో డిఫైన్ చేశారు. ఎక్స్ ఏంటి, 2x plus 1, అట్లాగే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్, అంటే ఎన్తో డినోట్ చేసేది న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ న్యాచురల్ నెంబర్సే ఎక్స్, బట్ ఎక్స్ అనేది ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఆల్వేస్ 5 కంటే తక్కువ లేదా 5 అవ్వచ్చు అనమాట. సో మనం ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ కండిషన్, ఎక్స్ని 5 వాల్యూస్ తీసుకోవచ్చు. 1 2 3 4 5. సో 5 వరకు వాల్యూస్ని తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూస్ 5 వరకు వస్తాయి, 1 నుంచి 5 వరకు. సో ఆ వచ్చిన వాల్యూస్ని మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, చిన్న ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఏ ఈక్వల్ టు, నేను ఏని డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ అనేది మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ అని రాయొద్దు, మనకి అయ్యే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయంటే 1 2 3 4 5 వరకు వస్తాయి. సో ఎక్స్ వాల్యూస్ అని రాసుకోండి. ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 5 6 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చింది ఏంటి స్టేట్మెంట్, ఇది 2x plus 1. సో నేను 2x plus 1లో ఎక్స్ ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాసుకున్నా 2x. ఎక్స్ అంటే 1 కదా నాకు, ఇప్పుడు 1 plus 1 ఇది ఒక ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2x plus 1లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 into x అంటే 2 కదా, ఇప్పుడు 2 plus 1 ఇది ఒక ఎలిమెంట్ అవుతుంది. తర్వాత 2 into 3 2x plus 3 plus 1 2 into ఇది మొత్తం ఇక్కడ రాసుకోవాలి. 2x x ఇక్కడ ఇప్పుడు 4 అవుతుంది, 4 plus 1. తర్వాత మళ్ళీ 2 into x అంటే 5 plus 1. ఇట్లా 5 వాల్యూస్ మనకి వస్తాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ అనేది వచ్చేస్తుంది. సో 2 into 1 అంటే 2 plus 1 3, 2 into 2 4 plus 1 5, 2 into 3 6 plus 1 7, 2 into 4 8 plus 1 9, 2 into 5 10 plus 1 11. సో దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఏ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు అట్లాగే బిని కూడా మనం డిఫైన్ చేయాలి. బి ఏమి ఇచ్చాడు, ఇట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్ అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలియలేదు అనుకో, ఇక్కడ బిని మనం డిఫైన్ చేసుకోలేము. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం జనరల్గా
ఈవెన్ బేస్ అట్లా అన్ని తెలుసు మనకి. సో ప్రైమ్ నెంబర్స్ కూడా తెలుసు. 2ని ప్రైమ్ అంటాం, 3ని ప్రైమ్ అంటాం. అంటే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే 2కి మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అలా ఉన్న దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు మీరు దీని ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం చూస్తున్నాం కదా 2 అనేది 2 into 1 తప్ప ఇంకేదన్నా రాయగలుగుతామో కాంబినేషన్? రాయలేము. అట్లాగే 4 తీసుకున్నారు అనుకోండి, 4ని మనము 4 into 1 అని రాయొచ్చు, అట్లాగే 2 into 2 రాయొచ్చు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి? 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 4 ఒక ఫ్యాక్టర్. అంటే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఏదైనా ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటున్నాం. ఇఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ మోర్ దాన్ 2, దెన్ దట్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అట్లా మరి కాంపోజిట్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 1 into 1. ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంది, దీన్ని ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ప్రైమ్ ఆల్సో. సో 2 తీసుకుంటే 2కి ఓన్లీ 2 into 1 ఉంది. సో దీనిలో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్ అంటాం. మరి 3ని తీసుకున్నాం అనుకోండి, 3ని కూడా 3 into 1 అనే రాయగలం, ఇంకా వేరే అదర్ కాంబినేషన్ లేదు. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా ప్రైమ్ అంటాం. మరి 4 తీసుకుంటే 4ని ఇప్పుడు చూసాం కదా మనం, 4 into 1 అట్లాగే 2 into 1, 2 into 2. సో 1 ఒకటి, 2 ఒకటి, 4 ఒకటి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో whenever we have more than 2 factors, then that is number is called a composite number. So composite number, the very starting composite number అంటే 4. మనకి 4 నుంచి కాంపోజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో అట్లా మనం చెక్ చేసుకుంటూ దీన్ని డిఫైన్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? x ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. అంటే x వాల్యూ ఐదర్ 12 అవ్వచ్చు, లేదంటే 12 కంటే తక్కువ అవ్వచ్చు. సో మనకి స్టార్టింగ్ 4 కదా, సో 4 వచ్చింది. తర్వాత 5 చూడండి, 5 ఏంటిది? ప్రైమ్ నెంబర్. సో దానికి 2 ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 6 అనేది కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 6ని 6 into 1 అట్లాగే 2 into 3 రాసుకోవచ్చు. సో అక్కడ మనకి 4 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 6, 7 ప్రైమ్ నెంబర్, సో 7 రాసుకోలేము. సో 8 రాసుకోవచ్చు, ఎందుకంటే 8ని మనము ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 6 కూడా చూడండి, 6 into 1, 6 equal to 2 into 3. సో ఇక్కడ 1, 2, 3, 6, 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ. అట్లాగే 8ని 8 into 1, 8 equal to 2 into 4. సో 1, 2, 3, 4, ఇక్కడ కూడా 4 ఫ్యాక్టర్స్ వచ్చింది. సో 8 కాంపోజిట్ నెంబర్. అట్లాగే 9 తీసుకుంటే 9 into 1, అట్లాగే 9 equal to 3 into 3. సో ఇక్కడ కూడా 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, నాట్ 4. 3ని ఓన్లీ 1 టైం కన్సిడర్ చేస్తాం. సో 1, 2, 3. సో ఈవెన్ 3 ఉన్నా కానీ మోర్ దాన్ 2 ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో 4, 6, 8 అండ్ 9 ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. 10 చూస్తే 10 into 1, 2 into 5. సో ఇక్కడ కూడా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 10 ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్. మరి 11 రాసుకోవచ్చా? నో, 11 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవ్వవు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ 12ని కాంపోజిట్ నెంబర్. ఎందుకు 12? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో ఒకవేళ ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వలేదు అనుకోండి, then we should not consider 12 కన్సిడర్ చేసుకోకూడదు. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి 12 కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో 12 కూడా మనము 2 into 6 రాయొచ్చు, 12 into 1 రాయొచ్చు, 2 into 4 రాయొచ్చు. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ 12. సో 12 అనేది మనకి కాంపోజిట్ నెంబరే, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనకి బి కూడా డిఫైన్ అయిపోయింది. సో ఇప్పుడు వాడు ఇచ్చింది మొత్తం మనము చెక్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి?
ఏ యూనియన్ బి లేదు కదా మనకి, ఫస్ట్ ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక సేమ్ ప్రాసెస్, ఏ రాసుకోవాలి. ఏ ఏ అంటే మనకి ఏమొచ్చింది 3 5 7 9 11 యూనియన్ బి 4 6 8 9 10 12. సో మనం దీని మొత్తానికి యూనియన్ చేయాలంటే మొత్తం ఆల్ నెంబర్స్ వచ్చేస్తే, బట్ డూప్లికేట్ వస్తే మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఒక్కసారి తీసుకుంటాం అనమాట. 3 5 కాదు 4 ఉంది కదా, ఆర్డర్లో రాసుకుంటున్నాం. 3 4 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, 9 ఉంది, ఇక్కడ 10 ఉంది, తర్వాత ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఇంకేమైనా ఉన్నాయా అదర్ దాన్ దిస్? మనకి ఓన్లీ సారీ ఫస్ట్ ఏంటంటే మనకి ఓకే అంతే, ఇది ప్రైమ్ నెంబర్ కాదు కదా. ఇది ఏ యూనియన్ బి. తర్వాత ఇంకేముంది మనకి, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి కూడా చేద్దాం. సో ఏ అంటే ఏంటి, అగైన్ 3 5 7 9 11, దిస్ ఏ ఇంటర్సెక్షన్ బి 4 6 8 9 10 12. ఓకే, నెక్స్ట్ ఇది ఇంటర్సెక్షన్ అంటే కామన్ పార్ట్ తీసుకోవాలి. 3 ఇందులో లేదు, సో 3 కామన్ లేదు. 5 ఇందులో లేదు, కామన్ లేదు. నెక్స్ట్ 7 ఇందులో లేదు, కామన్ లేదు. నెక్స్ట్ 9 ఉంది, 9 బోత్ అవైలబుల్ ఉంది కాబట్టి 9 వస్తుంది. 9 తర్వాత ఇంకేమీ లేవు, ఇది 11 ఉంది, ఇక్కడ లేదు. 10 12 ఇక్కడ లేవు. సో ఓన్లీ 9 ఈజ్ ద ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, మనకి ఒక సైడ్ వచ్చేసింది, ఒక సైడ్ కావాల్సినవి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేసుకుంటా. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఎల్హెచ్ఎస్ అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఎల్హెచ్ఎస్, ఇది ప్రూవ్ చేయాల్సినటువంటి ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే నాకు ఇక్కడ ఏ యూనియన్ బి వాల్యూ వచ్చింది కదా. సో ఇది మొత్తం వేసుకోవాలి. 3 5 సారీ ఏ యూనియన్ బి 3 4 కదా. 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి మనకి 9 వచ్చింది. ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఇప్పుడు ఇదంతా ఏ సెట్, ఇదంతా బి సెట్. ఇది ఏ, ఇది బి. సో ఏలో ఉండాలి, బిలో ఉండొద్దు. సో ఏలో ఉండి బిలో ఉండనివి ఏమున్నాయి, సో రిమైనింగ్ అన్నీ వస్తాయి 9 తప్ప కదా. సో 9 ఎలిమినేట్ చేసేసి రిమైనింగ్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే 3 4 5 6 7 8 10 11 12 ఇవన్నీ ఏలో ఉన్నాయి కదా, బిలో లేవు. సో ఇవన్నీ వస్తాయి. 3 4 5 6 7 8 9 రాదు, ఎందుకంటే ఇది 9 అక్కడ కూడా ఉంది కాబట్టి. 10 11 12. ఓకే, ఇది మనకి ఎల్హెచ్ఎస్, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దీన్ని ఒక ఈక్వేషన్ 1 అని అనుకుందాం, ఎందుకంటే ఇది తర్వాత మళ్ళీ కంపేర్ చేయడానికి. సో ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం. ఆర్హెచ్ఎస్లో మనకి ఏం కావాలి, ఫస్ట్ ఏ మైనస్ బి కావాలి. ఏ మైనస్ బి అంటే ఏ ముందు ఫస్ట్ రాసుకోండి. వాట్ ఈస్ ద ఏ, 3 5 7 9 11 మైనస్ బి. బి అంటే 4 6 8 9
10, 12. ఇది ఇప్పుడు నేను A మైనస్ బి, ఏలో ఉండాలి బిలో ఉండొద్దు. సో ఏలో ఉండాలి బిలో ఉండొద్దు అంటే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. సో అలాంటి ఎలిమెంట్స్ రాద్దాం. ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ లేదు. సో 3 విల్ బి కన్సిడర్. ఇక్కడ 5 ఉంది బట్ ఇక్కడ 5 లేదు, 5 కన్సిడర్ అవుతుంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు, 7 కన్సిడర్. 9 ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి 9 కన్సిడర్ అవ్వదు. సో 11 ఉంది, ఇక్కడ 11 లేదు. సో 11 కన్సిడర్ అవుతుంది. ఇంక ఇటు సైడ్ ఉన్నవి మనం కన్సిడర్ చేయము, ఓన్లీ ఏలో ఉండాలి బిలో ఉండొద్దు. సో ఏలో ఉన్నవన్నీ ఇక్కడ వేసేసుకున్నాం కదా, ఇది A మైనస్ బి. తర్వాత B మైనస్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. B మైనస్ ఏ, B మైనస్ ఏ అంటే ఫస్ట్ B రాసుకోండి. 4, 6, 8, 9, 10, 12 మైనస్ ఏ. ఏముంది మనకి 3, 5, 7, 9, 11. 3, 5, 7, 9, 11. నెక్స్ట్ B మైనస్ ఏ. ఇప్పుడు బిలో ఉండాలి ఏలో ఉండొద్దు. సో అలాంటి ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు. 6 ఉంది, ఇక్కడ 6 లేదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 లేదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 9 రాయను. 10 ఉంది, ఇక్కడ 10 లేదు. 12 ఉంది, ఇక్కడ 12 లేదు. సో ఇది B మైనస్ ఏ. ఫస్ట్ తర్వాత ఈ మొత్తం చేద్దాం. A మైనస్ బి అండ్ B మైనస్ సి. ఇది ఏంటిది RHS. యాక్చువల్లీ మనం ఇందాక LHS చేసేసాం కదా, ఇప్పుడు RHS చేస్తున్నాం. A మైనస్ బి యూనియన్ B మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు ఇది చేయాలి మొత్తం. ఇది ఒక సింగిల్ సెట్ లాగా రావాల్సింది. ఇప్పుడు A మైనస్ బి ఎంత మనకి ఆల్రెడీ ఇక్కడ చేసేసాం కదా మనం. A మైనస్ బి 3, 5, 7, 11 మైనస్ కాదు యూనియన్. ఓకే, యూనియన్ B మైనస్ ఏ. B మైనస్ ఏ ఏమొచ్చింది ఇక్కడ ఉంది కదా మనకి. 4, 6, 8, 10, 12. ఇప్పుడు దీనికి యూనియన్ చేయాలి. యూనియన్ అంటే మనకు తెలిసింది కదా, కామన్గా ఉన్న అన్ని ఎలిమెంట్స్, నాట్ కామన్, అన్ని ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇఫ్ కామన్గా ఉంటే దాన్ని ఒక్కసారి వేసుకుంటాం. చూడండి, ఆర్డర్లో రాయడానికి ట్రై చేద్దాం. 3, తర్వాత 4, 5, తర్వాత 6, 7, 8, 9 లేదు, 10, 7, 8, 10, తర్వాత 11 ఉంది, 12 ఉంది. సో ఇది మనకి ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 1కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేయండి ఒకసారి. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12 సరిపోయింది కదా. సో దేర్ఫోర్ వాడు ఏమైతే ఇచ్చాడో అది రాసేసుకోవడం. ఫ్రమ్ 1 and 2 జస్ట్ ఊరికే మనకి ఇట్లా కాకపోయినా మీరు దీన్ని ఇది ఇక్కడ చేసాం కదా, దీన్ని LHS ఈక్వల్ టు అని తీసుకొని చేయొచ్చు. ఇక్కడ చేసాం కదా మనం, దీన్ని RHS ఈక్వల్ టు అని చేయొచ్చు. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అని లాస్ట్లో రాసేస్తాం. ఇక్కడ 1 and 2 అనుకున్నాను కాబట్టి ఫ్రమ్ 1 and 2 మనకి ఏం అబ్జర్వ్ చేసామంటే ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి అని. సో ఏ యూనియన్ బి ఇచ్చింది రాయడం. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడతో మనకి సెట్స్ చాప్టర్ అయిపోయింది. సో మీరు ఇది చాలా ఈజీ. చిన్న చిన్న ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అట్లాగే సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫాము, ఇవి కూడా మనకు వచ్చి ఉండాలి. ఇవి వస్తేనే మనము ఈ సెట్స్ని ఈజీగా చేయగలుగుతాం. ఇందులో ఖచ్చితంగా ఒక వెన్ డయాగ్రామ్ రావచ్చు, లేదంటే 6 మార్క్స్కి ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మనకి కొన్ని 5 సింగిల్టన్ సెట్, ఎంటీ సెట్, ఇన్ఫినైట్ సెట్, ఫైనైట్ సెట్, ఇవన్నీ కూడా కొంచెం మనం చూసుకున్నట్లయితే
డెఫినిషన్స్ అవి మనకి బిట్స్లో వస్తాయి. సో బిట్స్ వచ్చినప్పుడు మనకు ఆ డెఫినిషన్ గుర్తుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సెట్ బిల్డర్ ఫామ్ కొంచెం డిఫికల్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనము వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ని అంటే 5 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూస్ వస్తాయి. ఆఫ్టర్ డిఫైనింగ్ సెట్ ఏ అండ్ బి, ఇదంతా నార్మల్ ప్రాసెస్. మీరు ఇంతకుముందు కూడా అన్ని సమ్స్లో చేశారు. కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోతే రిపీట్ చేసుకొని ఒకసారి చూడండి. అట్లాగే మీరు ఫస్ట్ వీడియో ఒకవేళ చూడకపోతే అది కూడా చెక్ చేయండి. అట్లాగే మనము ఫస్ట్ చాప్టర్ కూడా కవర్ చేసాము. అందులో ఉన్నటువంటి ఆల్ సమ్స్ అంటే లైక్ 2, 4, 6 మార్క్స్ కావాల్సిన క్వశ్చన్స్, పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట, ఆ మోడల్స్. సో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఈ సెకండ్ చాప్టర్లో కూడా అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. ఈ 2 చాప్టర్స్ మీరు చూడండి. ఇది మీకు నచ్చితే ఈ వీడియో మీరు లైక్, షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఇది వెళ్ళాలంటే మీలాంటి స్టూడెంట్స్కి మీరు కొంచెం దీన్ని షేర్ చేసినట్లయితే అనేక మందికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.